హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. బ్యాటిల్ ఆఫ్ రాయల్స్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ అయితే రేపు మ్యాచ్ ఉంది 7:30కి. తెలుసును ఇద్దరు స్ట్రాంగర్ టీమ్స్. ఒక సైడ్ ఆర్ఆర్ అయితే మూడు మ్యాచ్లు విన్ అయ్యి టేబుల్ టాపర్స్గా నిలిచిపోయినారు. మన ఆర్సీబీ ఏం కమ్మీ కాదు, మన ఆర్సీబీని రెండు మ్యాచ్లు గెలిచింది. మన ఆర్సీబీది ఈ సతి ఏమో లాంగ్ గ్యాప్ ఇచ్చినారు, ఒక వారము 5 దినాలు ఈ తర. మేబీ పోతా నెక్స్ట్ షెడ్యూల్స్లో 2 డేస్కి 3 డేస్కి ఒక మ్యాచ్ ఉంటుంది అని అనుకుంటున్నాము. అంటే షెడ్యూల్ అంతా రిలీజ్ అయింది, అట్లే ఉంటుంది. ಮತ್ತು మ్యాచ్ గురించి ప్లేయింగ్ 11 కంపారిజన్ చేసేదైతే ఇద్దరు మస్తు ప్లేయర్స్ను. ఓపెనర్స్ ఇంకా పొట్టి ఫినిషర్స్ కనుక ఆ సైడు ఫినిషర్స్ రియన్ పరాగ్ అయితే, ఈ సైడు మంది ఇద్దరు ఉన్నారు, టిమ్ డేవిడ్ ಮತ್ತು రొమారియో షెపర్డ్. ఒకటి నుంచి మాట్లాడుకునేది అయితే ఓపెనింగు మన పిల్ సాల్ట్ ಮತ್ತು విరాట్ కోహ్లీనే చేస్తారు అనుకుంటున్నాము. ఎలాంటే పిల్ సాల్ట్ అయితే 2 మ్యాచ్లు ఫెయిల్ అయిండే. ఈ కితా ఏమైనా ఆడతారా చూద్దాము. ఎలాంటే ఇది ఒక హై స్కోరింగ్ గేమ్ అవుతుంది అనేసి గువాహటీలో ఆడుతూ ఉంటారు. హై స్కోరింగ్ గేమ్ అవుతుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎలాంటే ఇద్దరి మధ్యలో బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది. చూద్దాము మన ఆర్సీబీ వాళ్ళు ಯಾವ ಥರ ఫైట్ తీసుకుంటారు అని చెప్పేసి. ఎలాంటే ఇదొక ఇన్నాళ్ళు కాంపిటీషన్ ఉండిందిలే, కానీ ఫస్ట్ గేమ్ అయితే కాంపిటీషన్ ఉండే ఆ ఎస్ఆర్హెచ్ పైన. కానీ సెకండ్ గేమ్ వచ్చేసి అంతంతను కంపారిజన్ కూడా చేయాల్సి ఉండే. యాక్చువల్గా ప్లేయింగ్ 11 గురించి అయినా కంపారిజన్ చేసేకపోతే ఇద్దరిదిను స్ట్రాంగ్గానే ఉంటుంది టీము. మంది టీం అయితే చేంజ్ చేసేది అనుకుంటున్నాను ఆర్సీబీ వాళ్ళది. ఆర్ఆర్ వచ్చేసి వాళ్ళతో అంతే సేమే వస్తారు. ఎలా అంటే 3 మ్యాచ్లు గెలుచుకొని టేబుల్ టాప్లో తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఏమి చేంజెస్ చేసేయలేదు అని అనుకుంటున్నాను. రేపు తెలుస్తుంది మ్యాచ్ ఏమైనా చేంజెస్ ఉంటే ఏమైనా చెప్పేసి. దానికి ముందర అయితే ఒక వీడియో అయితే చేసేస్తాను. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ది హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసేది అయితే 34 మ్యాచెస్ అయింది ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్యలో హెడ్ టు హెడ్. డ్రాస్ వచ్చేసి 3 మ్యాచెస్ అయింది. ఆర్సీబీ విన్స్ వచ్చేసి 17 మ్యాచ్ అయింది. ఆర్ఆర్ విన్స్ వచ్చేసి 14 మ్యాచ్ అయింది. ఇవంతాను ఏమి మ్యాటర్కి వచ్చలేదు. చిన్న కంపారిజన్ అంతేనే ఇవంతాను. కానీ ఈ సీజన్ ఆర్ఆర్ వాళ్ళు డిఫరెంట్గానే కనిపిస్తున్నారు. తెలిసి ఉంటుంది లాస్ట్ 3 గేమ్స్ ಯಾವ ಥರ ಆಡ್ರಿ ಮುಂಬೈ ಮಿಂದಂತೂ ಯಾವ ಥರ ಯಶಸ್ವಿ ಜೈಸ್ವಾಲ್ అయ్యింది, ಮತ್ತು వైభవ్ సూర్యవంశీ బాబా ఏమన్నా మస్తు బ్యాటరు. మన నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ అని అనిపిస్తూ ఉంది. అట్లా ఆడుతున్నాడు. ఎలా అంటే స్ట్రైక్ రేట్ అదే ಥರ బూమ్రాకి ಯಾವ ಥರ కొట్టింది ఉండి. రేపు అయితే మన ఆర్సీబీ వాళ్ళ పైన ఎట్లా ఆడతాడు అని చెప్పేసి మస్తు ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. చూద్దాము ಯಾವ ಥರ ఆడతారు అని చెప్పేసి. ಮತ್ತು మన ఆర్సీబీనే లీడ్ ఉంటుంది ఇట్లా కంపారిజన్ చేయకపోతే. హెడ్ టు హెడ్ అయితే రేపు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆవిడే తెలిసేది ಯಾವ ಥರ ఆ 6 ఓవర్స్ కావాలా మధ్యలో ఇద్దరి మధ్యలో. ఎలా అంటే పవర్ ప్లేలోనే మన ఆర్సీబీ వాళ్ళని అటాక్ చేస్తారు, ఇక్కడ ఆర్ఆర్ వాళ్ళని అటాక్ చేస్తారు ఓపెనింగ్లోనే. ఆ ಥರ ఉంటుంది. తిరిగి ఫినిషర్స్ను అదే ಥರ ఉన్నారు. వాళ్ళను ఫినిషర్స్ అదే ಥರ ఉన్నారు, మనలను ఫినిషర్స్ అదే ಥರ ఉన్నారు. తిరిగి బౌలర్స్ను అంతే. బౌలర్స్ను కంపారిజన్ అంటే మనం ముగ్గురు మంచి బౌలింగ్ పరంగా చూసేదనకపోతే మనం రన్షి హైడ్ ఉంటాము. చూద్దాం రేపు మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. టాస్ సైడ్మిట్కి అయితే ఒక వీడియో చేయడానికి లేదంటే లైవ్కి వచ్చేదానికి ట్రై చేస్తాను. ఎలాంటే రేపు నుంచి ఫుల్ ఆన్ ఎనర్జీ గేము, ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కాంపిటీషన్ నుండి ఆవిడే బాగుంటుంది. లేదంటే ఒక లో స్కోరింగ్ ఏమో లేదంటే మామూలుగా ఎట్లా మ్యాచ్ అయిపోయిస్తే బాగుండలేదు. మంచి ఫైట్ ఉండి నాకు తెలిసినట్ల మన ఆర్సీబీ వాళ్ళు మస్తుగా దిల్దార్గా గెలుచుకొని వస్తారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. గువాహటీలో పోయి ఫస్ట్ అవే గేమ్ అయితే ఆడుతున్నారు మన ఆర్సీబీ వాళ్ళు ఈ సీజను. అదే మీరు నెక్స్ట్ వచ్చేసి ముంబై మీద మ్యాచ్ ఉంది, ఆవిడ మాట్లాడుకుందాము. ఇవిడ ఆర్ఆర్ పైన ఆడేది చూసేసి ఇద్దరును కంపారిజన్ చేయకపోతే ఇద్దరును స్టాండర్డ్సేనే. రేపు ఎవరో ఒకరు సోలాల. ఫస్ట్ టైం సీజన్లో ఫస్ట్ టైం ఎవరో ఒకరు సోలాల. మస్తు ఫైట్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకేం లేదు, మ్యాచ్ గురించి మాట్లాడేదైతే రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ముందు అయితే టాస్ టైంలో లైవ్కి వచ్చి ట్రై చేస్తాను. చూస్తున్నారు వీడియోస్, మన వీడియోస్ని తెలుగు వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకేమనిపిస్తుంది రేపు మ్యాచ్ గురించి కమెంట్స్ చేయండి. అట్లా ఇట్లా చెప్తా వీడియో అయితే ముగిస్తాను. రేపైతే లైవ్కి వస్తాను, అందరూ అటెండ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.